బ్రహ్మగారు అన్నాడు, అంతేకాదు నువ్వు అడగకపోయినా కూడా నేను ఒక వరం ఇస్తున్నాను, నీకు పుష్పక విమానం ఇస్తున్నాను. ఈ పుష్పక విమానంలో నువ్వు యథేచ్ఛగా తిరగవచ్చు. పుష్పక విమానాన్ని తీసుకున్నాడు, సంతోషించాడు. ఇది అయిపోయిన తర్వాత తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి చతుర్ముఖ బ్రహ్మగారు నాకు ధనాధ్యక్షం ఇచ్చాడు, లోకపాలకత్వం ఇచ్చాడు, దానితో పాటు పుష్పక విమానం ఇచ్చాడు, కానీ నివాసం ఇవ్వలేదు. నేను ఎక్కడ ఉండాలి నాన్నగారు అని అడిగాడు. అది ధర్మం. తండ్రిని అడిగాడు వెళ్ళి. అడిగితే విశ్రవసో బ్రహ్మ అన్నాడు, ఒకానొకప్పుడు విశ్వకర్మ లంకా పట్టణాన్ని నిర్మించాడు. అది కాంచన లంక. ఆ పట్టణం అంతా బంగారంతో నిర్మింపబడింది. అది దక్షిణ దిక్కున ఉంది. పూర్వం రాక్షసులు ఆశ్రయించి ఉండేవారు. వాళ్ళు లోకాల్ని పాడి చేస్తుంటే శ్రీ మహావిష్ణువు వాళ్ళని సంహరించాడు. మిగిలిపోయిన రాక్షసులు విష్ణువు ధాటి తట్టుకోలేక రసాతలానికి పారిపోయారు, పాతాళ లోకానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు రాక్షసులు లేరు, పైకి రారు. భయం విష్ణువు పట్ల. వాళ్ళకి అంత ధైర్యం కూడా లేదు భూమి మీదకి రావడానికి. భూమి ధర్మానికి అలవాలు, అందుకని రారు. కాబట్టి నువ్వు ధర్మాత్ముడివి కనుక నువ్వు లంకని ఆశ్రయించేసుకో. లంకా పట్టణాన్ని ఆక్రమించి చక్కగా, రాక్షసులలో కూడా ధార్మికులు ఉంటారు, ప్రహ్లాదుడు లేడు, అటువంటి వారు భూమి మీద మిగిలిన వారు ఎవరున్నారో వాళ్ళని కూడా చేరది. అసలు యక్షులు రాక్షసులు అన్న మాటలు రెండు రావడానికి వేరు కారణాలు ఉన్నాయి. బ్రహ్మగారు నిర్మించిన సరోవరాన్ని రక్షించే వాళ్ళెవరు, తాగేవారెవరు అని అడిగితే రక్షిస్తామన్న వాళ్ళు రాక్షసులయ్యారు, త్రాగుతామన్న వాళ్ళు యక్షులయ్యారు. అది యక్షరాక్షసులు అంటారు. అందుకని వాళ్ళిద్దరినీ తీసుకెళ్లి నువ్వు అక్కడ ఉండి లంకా పట్టణాన్ని రాజధాని చేసుకుని పరిపాలించు అంటే, కుబేరుడు అక్కడికి వెళ్ళాడు. ఆయన పేరు కుబేరుడు, ధనాధ్యక్షుడు. వైశ్రవణుడు, అసలు ఆయన పేరు విశ్రవసో బ్రహ్మ కుమారుడు కాబట్టి పూర్తిగా తండ్రిలా ఉన్నావు రా నువ్వు, నా కొడుకులాగే ఉన్నావు అని తాతయ్య అయిన పులస్త్య బ్రహ్మ విశ్రవసో బ్రహ్మ అని పేరు పెట్టాడు. వైశ్రవణుడు అని పేరు పెట్టాడు. ఆ వైశ్రవణుడు తరువాతి కాలంలో ఒక పొరపాటు చేశాడు. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూర్చుంటే పరమేశ్వర దర్శనానికి వెళ్ళాడు. వెళ్ళి పార్వతీదేవి వంక ఇలా ఓ కంటితో చూసి ఎవరీవిడా అని చూశాడు. ఎవరీవిడా అని ఆవిడ వంక చూసేటప్పటికి మాతృ సంబంధంగా చూడలేదు. చూడకపోయేటప్పటికి ఒక కన్ను బద్దలైపోయి దాని పొడవంతా కూడా కంటి మీద అంటుకుని ఉండిపోయి అది